అందుకే ఇప్పుడు ఎక్కడుందో తెలుసా తను? మీ బండారం బయట పెట్టడానికి ఎక్కడుందో తెలుసా? టీవీ షోలో ఉంది. సో 6 గంటలో రాకపోతే మీ వెనకాలకే వస్తారు పోలీసులు, జాగ్రత్త. ఇట్లాంటి వాళ్ళకి పోలీసులే కరెక్ట్. నువ్వు ఎన్ని తిట్టు ఏమన్నా చేయి పడుంటారు తప్ప, ఎందుకు తప్పు చేశారు కదా. తప్పు చేసినప్పుడు నువ్వు ఎన్నన్నా పడే ఉంటారు వాళ్ళు. వాడికి సిగ్గు లేదని చెప్పాలి. నా ముందేమో ఒకేషం, అసలు ఆవిడెవరంటే తెలియదు అంటాడు చూడు. రైట్, మరి ఏం చేద్దామంటావు ఫైనల్గా? ఇప్పటికైతే మర్చిపోలేను. ఎంత తిట్టినా వాడు ఫస్ట్ లవ్ కాబట్టి ఎంతైనా మర్చిపోలేను. మ్యాక్సిమం ట్రై చేయడానికైనా అసలు నా మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. మనం ఎప్పుడైతే ఒక అబ్బాయి కేర్గా హ్యాపీగా మనతో వచ్చి మాట్లాడుతుంటే ఇక ఈడేరా మనకి లైఫ్ పార్ట్నర్ అనుకుని ఫిక్స్ అయిపోతాం. వాడిని ముందు ఏం చేయాలి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి లైఫ్ ఏంటి ముందైనా తెలుసుకోవాలి కదా. సో మన తప్పు కూడా ఉంది కదా అందులో. అటువైపు తప్పు ఎంత ఉందో మన వైపు కూడా తప్పే అంత ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి మ్యారేజ్ అయిన విషయం నాకు ఇప్పటికీ చెప్పకపోవడం. అంటే ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిందని చెప్పి అరే నీకు మ్యారేజ్ జోక్గా అన్నా సీరియస్గా అన్నా వాడు ఎప్పుడైనా హర్ట్ అయ్యేమని అంటారేమో అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నా. కానీ అసలు ఫెస్టివల్కి వెళ్ళడం ఏంది, ఆయన ఫోటోలు చూపించడం ఏంది, ఆయన నాకు గొడవ కావడం, అసలు ఇదంతా ఒక స్టోరీ అనుకోవచ్చు. ఇంకా సో నిజంగా నువ్వు చెప్పినట్టు అట్లాంటి వాళ్ళని బయటికి ఈడ్చుకుని కొడితేనే ఇంకొకటి రేపొద్దున ఇట్లా ఏషా లేకుండా ఉంటాడు. బట్ ఇప్పుడు ఏం చేయలేదు. వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఒక తీసుకొచ్చినా కూడా వస్తాడో కూడా రాడో తెలియదు. హలో చెప్పు చెప్పు. నేను యాన్నని ఉంటారా నీకెందుకు చెప్పు. మరి నా పరువు లేదు పోలేదా? మొగోడు వై నీకే పరువు పోయింది అనుకుంటా. ఒక ఆర్దాన్ని నా పరువు బజార్లో పడ్డప్పుడు నీ పెండ్లం వచ్చి నన్ను కొట్టినప్పుడు నీ నోరు లేవలేదు అప్పుడు, లేకపోతే నీ నోట్లకి ఏమన్నా పురుగులు పడ్డావా? నేను రాను నేను రాను. నువ్వెందుకు కొడతావురా? నా మొగుడువా నన్ను కొట్టను ఇంకే. అంటే మా ముందే నువ్వు కొట్టే అంత మగాడు అయిపోయావా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుందో తెలుసా? లైవ్ షోలో ఉన్నావు. ఏ పడితే అది మాట్లాడతానంటే ఒప్పుకోరు. ఎక్కడ జాగ్రత్తగా మాట్లాడు. నేను రాను నేను రాను నేను బయటికి రాను. నేను రాను. గుడ్ న్యూస్ వద్దు, బ్యాడ్ న్యూస్ వద్దు. ఎందుకు ఇంకో పెళ్లి చేసుకున్నావా? రెండో పెళ్లి అంతే, అదే అయి ఉంటది. కథలు లేదు. నువ్వు ఇన్ని రోజులు పడ్డ కథలే నేను చెప్తున్నా అంతే. ఇప్పటికైనా ఒప్పుకో, నాకు పెళ్ళి అయిందని ఒప్పుకో. ఇప్పటికైనా నువ్వు నాకు వద్దనే చెప్తా. ఒప్పుకో, ఇప్పటికైనా ఒప్పుకో. అరే సిగ్గు లేకనే రా. నేను 3 సంవత్సరాలు ఇంటబడి నువ్వు లేకపోతే నేను లేను అది ఇది అన్నీ చెప్పి నన్ను మాయమాటలు చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు మీ ఇంటికి. వద్దు వద్దు, నువ్వు దండాలు వద్దు. అట్లాంటి దండాలు నేను 1 కోటి లక్ష పెట్టవచ్చు ఇప్పటికి నీకు. చెప్పు తెలుసా? అదే ఎందుకు కూర్చోబెట్టావో చెప్తాను. నా క్వశ్చన్కి సమాధానం చెప్పండి. నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? ఎందుకు అవేమి వినను. నీకు నీ మాటలేం నేను వినను. నా క్వశ్చన్కి సమాధానం చెప్పు అంతే. నీకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారా? ఏంటంటే సైకోగల్లా ఉన్నాడు కదా. పెళ్ళయిందని ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా. ఇప్పటికైనా ఒప్పుకో, చేసేది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు గవర్నమెంట్ అనగా బొంగు ఏదనగా నాకు సంబంధం లేక నాకు ఒక్కటి చెప్పు ఆన్సర్ చెప్పు. అరే అరే ఒకటి గుర్తు పెట్టుకో, అర్థమవుతుందా? ఇప్పటికైనా ఒక్కటే చెప్తున్నా, ఒప్పుకో. నేను ఇప్పటికైనా నేను ఏమంటలేను. ఒకటి అయిందని నువ్వు అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పు. నా లైఫ్ నేను ఇప్పటికైనా లీడ్ చేస్తా. కరెక్ట్. ఒక్కటే నేనుంటే నేనే నేను ప్రేమించినరా? ప్రేమించే నీ న్యాయం కోసం ఇక్కడికి వచ్చిన మేడం వాళ్ళ దగ్గరికి. లేకపోతే నేను ఇప్పటికే చచ్చిపోయి ఏదో ఉండేదాన్ని, మా అమ్మని అనాథం చేసిన నాలా అయ్యేదాన్ని నీకోసం. మరి ఆ రోజులు చేతులు కోసుకున్నప్పుడు నీ నోట్లే మాట రాలేదు ఎందుకురా? మరి ఎందుకు కోసుకున్నావు ఏందని?
అదే రాయిగా నీలాక నమ్మించి మోసం చేసే బుద్ధులు లేవురా మాకు. పెళ్ళ 2 పిల్లల్ని పెట్టుకొని చెప్పు. నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ రెచ్చగొట్టినావు నువ్వు, గుర్తుందా నీకు? కాదు ఈటీవీ సుజాత అట్లా సరే ఇప్పుడు మీ ఇద్దరికి ఆల్రెడీ ఉంది అని తెలిసిపోయింది మాకు కూడా, ఇంకెందుకు దాపరికాలు ఎందుకు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్తాను, నాకు పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో సుజాత అంటే అయిపోయింది ఒక మాట. ఎందుకంటే ఇప్పటికి నువ్వు ఒప్పుకోకపోతే చూడు, ఒక ఆడపిల్లని మోసం చేసినందుకు ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లన్నీ మీకు అవసరం అంటావా? ఇప్పుడు లేదు కదా. ఆ పిల్ల ఏం అడుగుతుంది? నన్ను క్షమించు అని ఒక సారీ అడుగుతుంది మనోజ్. ఆ మాట చెప్తే చాలు. ఇక్కడ అయిపోయింది, ఏదో అయిపోయింది కదా. పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండటం తప్పు కాదంటారేంటండి? ఏం సమాజంలో ఉన్నావు సార్? ఇంకా పెళ్ళవలేదు అంటాడేంటండి ఈ సైకోగాడు? అదే మేడం, అది ఒప్పుకుంటే నేను ఈ క్షణం ఇక్కడ నుండి వెళ్ళిపోతా. మరి ఇందాక ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నీకు ఎవరైందంటే నాకు ఒక భార్య ఉన్నదని అవునన్నారు కదా, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక భార్యనే ఉంది అన్నారు కదా ఇందాక. తెలివిగా మాట్లాడుతున్నాడు బాగా. సరే ఇప్పుడు మీరు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా అంటారు అంతే కదా. ఫైనల్ ఇంకా జాబ్ ఏ ఉంటదండి, మీరు స్టేషన్ లో కూర్చుంటే జాబ్ ఎందుకు? ఇంకా అవసరం లేదు, వాళ్ళు పెడతారులేండి కూడు. ఫైనల్ గా అడుగుతున్నాను మనోజ్ గారు, నాకు ఆల్రెడీ పెళ్ళాం పిల్లలు ఉన్నారు సుజాత, నన్ను క్షమించు నీ లైఫ్ లోకి వచ్చినందుకు అని సారీ చెప్పేయండి. ఈ మాట ఇక్కడతో ఆపేద్దాం, ఈ డిస్కషన్ అంతా ఆపేద్దాం. సరే రేపు నేను మీ ఇంటికి వస్తాలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.